ఒక్కసారి ఈ అమ్మాయిని చూడండి. సరే ఈ అమ్మాయిని నేను బ్లర్ చేసి పెడతాను, ఎందుకంటే ఆడపిల్ల కదా, నేను డైరెక్ట్ అమ్మాయి ఫోటో పెట్టలేను. ఈ అమ్మాయి చెప్తుంది చూడండి. మనం ప్రేమించిన వాళ్ళకు అడిగింది ఇవ్వడమే కదా నిజమైన ప్రేమ ఏంటో. నువ్వు నా వాడివి కాలేనప్పుడు నాకు ఒక్క హెల్ప్ చేస్తావా? నేను ఇదివరకు ఎట్లున్నాను అట్లా తిరిగి ఇచ్చేస్తావా? అంత బాగా చెప్తుంది. నీవు కలవక ముందుకు నన్ను అట్లా ఇస్తావా అని చెప్పేసి అని ఏదో అన్ని ఏది కలవక ముందు కట్ట అంటే దాని అర్థం ఏంది, అన్ని అప్పచెప్పింది, బాడీ అప్పచెప్పింది. ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నదా? ఇంకా చేసిన పని ఇంకా సిగ్గులేని పని అంటే ఇంకా దీన్ని ఇంకా పబ్లిక్ లో పెట్టుకొని వీడియోలు చేస్తున్నావా? అన్ని అవే వీడియోలు వాని గురించే, నన్ను ఇట్లా చేసినావు అంటే అట్లా చేసినావు. కొంచెమన్నా సిగ్గుచారం ఉన్నదా? నీ తల్లిదండ్రులు, నీ తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా ఉండేది ఉంటే, నీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అది చూస్తే ఎంత అసహించుకుంటారు, నేను ఏమనుకుంటారు అసలు? కొంచెమన్నా బుద్ధి ఉన్నదా? పెళ్లి కాక ముందుకు తెలియదా నీకు? వాడిని ప్రేమించేటప్పుడు వాళ్ళు ఎట్లా చెప్తావు నువ్వు వాడికి మొత్తము? వాడు ఇప్పుడు కాలం ఎట్లున్నది, ఎవడు ఎటువంటి వాడో తెలియదు. వాడు శారీరకంగా వాడు నిన్ను ప్రేమిస్తుండా, మానసికంగా ప్రేమిస్తుండా, పెళ్లి చేసుకుంటా అని ప్రేమిస్తుండా, ఎవరిని అంచనా వేస్తారు? వాడి ప్రేమ అనగానే వాడికి లొంగిపోతారు, చెట్లకు పుట్లకు ఓయోలకు పోతారు, వాడికి ఒళ్ళప్ప చెప్తారు. ఇక వాడు బాయ్ బాయ్ చెప్పి టాటా చెప్పి ఇంకో దాన్ని చూసుకునేసరికి ఇక కథ మళ్ళీ బొల్ల ఏడ్చుకుంటే ఇక ఏదవో ఈడోళ్ళు. బుద్ధి ఉండాలేమన్నా, కొంచెమన్నా తెలివి లేదు. ఆడపిల్లలు ఎట్లుండాలనేది కొంచెమన్నా ఆలోచన ఉండాలి. ఆడపిల్లల లెక్కనే పద్ధతిగా ఉండాలి, ప్రేమించేటప్పుడే ఆలోచించాలి. ఇక బుద్ధి లేకుండా ఇక వీడియోలు పెట్టుడేంది? ఇక ఎవరు పరువు తీస్తారు? మీ ఫ్యామిలీ పరువు తీసుడే. ఇది ఆడపిల్లల మీద నమ్మకం లేకుండా అయిపోయింది. మీ పెళ్లి చూపులో పోతే వర్జినా కాదా అనే డౌట్ వస్తుంది. అందరు కాదు, కొందరు ఆడపిల్లలే వీళ్ళు చేయబట్టే కదా